జామున్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాటర్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక జామున్స్ ప్రిపేర్ చేయడానికి మేమైతే ఎంటీఆర్ జామున్ మిక్స్ తీసుకున్నాము. ఇదే కంపెనీ తీసుకోవాలని ఏం లేదు, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. ఇక ఆ మిక్స్ లోకి కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి అండ్ ఘీ కూడా వేసుకోవాలి. ఘీ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక ఈ పిండి మిక్స్ చేయడానికి చాలా మంది వాటర్ యూస్ చేస్తారు కదా, ఒకసారి మిల్క్ వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇక మొత్తం అలానే మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఘీ కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఒక 2 to 5 minutes. ఇక అలా అన్ని మిక్స్ చేశాక దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఆ లోపు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్పలేను. 1 cup ఆఫ్ షుగర్ కి 1.5 cup ఆఫ్ వాటర్ వేసుకోండి. ఈ సిరప్ కి తీగ పాకం ఏం అవసరం లేదు, షుగర్ మెల్ట్ అయ్యి కాసేపు కుక్ అయితే సరిపోతుంది. ఇక లాస్ట్ లో సిరప్ లో ఇలాచి అయితే యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇక జామున్స్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్ కొంచెం ఘీ పూసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి. అలా అన్ని బాల్స్ చేసుకున్నాక దీన్ని డీప్ ఫ్రై చేయాలి. బాగా గుర్తు పెట్టుకోండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు, లో ఫ్లేమ్ లేకపోతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయాలి. ఇక జామున్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా సిరప్ లో అయితే వేసేయాలి. నార్మల్ గా జామున్స్ ని సిరప్ లో 1 hour పెడితే సరిపోతుంది, బట్ మేము నైట్ లో కుక్ చేసాం, సో ఓవర్ నైట్ అలానే వదిలేసాం. ఇక మార్నింగ్ కి మన టేస్టీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి. ఈ ప్రాసెస్ లో ఒకసారి కుక్ చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కింద ముచ్చట్లు, వీడియో అయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. బాయ్.